ధర్మ సందేహాల్లో భాగంగా కల్కి వీళ్ళిద్దరికీ ఉండేటువంటి తేడాని మీకు మనవి చేస్తానండి. అయ్యా, కలి అనేది ఏంటంటే ఈయన కలిపురుషుడు అండి. కలిపురుషుడు అంటే ఏమిటంటే అసలు ఈ యుగం అదే కలియుగం. ఇది ఈ కలియుగంలో ఆయనే దానికి అధికారి. ఆయన వలన ఈ యుగం అంతా ఆయన ఎదిరించి మనం ఏం బతకలేము. ఎన్నో చెడు పనులు మన చేత చేయిస్తుంటాడు. భాగవతంలో మొట్టమొదటి ప్రారంభంలో చెబుతారండి కలియుగం ఎలా ఉందంటే ఏంటంటే అల్పతరాయువులు, ఉగ్ర రోగ సంచలితులు. అందువల్ల వీళ్ళు ఎలా ఉంటారంటే ఆయుర్దాయం తక్కువగా ఉంటుందండి ఈ కలియుగంలో. అలాగే రకరకాల కొత్త జబ్బులన్నీ వస్తుంటాయట. అందువల్ల ఇట్లా బాధలు పడుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు భాగవతం వర్ణిస్తుందండి. ఇక మనం ఏంటంటే ఈ కలియుగాన్ని గురించి మనం చెప్పాలన్న, ఈ కలిపురుషుడి గురించి చెప్పాలన్నట్లయితే పరీక్షిత్ మహారాజు కలియుగ అంటే ద్వాపరయుగం పూర్తయింది. వాళ్ళు స్వర్గారోహణకి వెళ్ళిపోయినారు వీళ్ళందరూ, పాండవులందరూ. ఈ మనవడిని సింహాసనం మీద కూర్చోబెట్టి కూర్చున్నాడో లేదో కలిపురుషుడు ప్రవేశించాడు. ఒక ఆవు, ఎద్దు ఈ రెండింటిని కర్రతో కొడుతున్నాడు. నల్లగా ఉన్నాడు ఈ కలిపురుషుడు. ఎందుకు కొడుతున్నావు అంటే ఇది నా రాజ్యం అన్నాడు. అప్పుడు ఆయన కత్తి తీసి నీ ఇష్టం వచ్చినట్టు కుదరదు, అలా చేయటానికి వీలు లేదంటే అప్పుడు ఆయన మళ్ళీ భయపడి కలిపురుషుడు అయ్యా అయితే మరి నేను ఎక్కడ ఉండాలో మీరు సెలవు ఇవ్వండి అన్నట్ట. అంటే అప్పుడు ఆయన అన్నట్ట 4 చోట్లు ఇస్తాను అక్కడ ఉండమన్నట్ట. మనం జాగ్రత్తగా గమనించాలండి. ఇది కలిపురుషుడు ఉండే చోట్లు జూదము, మద్యపానము, స్త్రీ సంగమము, హింస, ఈ 4 చోట్ల కలిపురుషుడు ఉంటాటండి. అంటే మానసికమైన బాధలు. ఒకటి జూదం ఆడటం. అబ్బో గుర్ర పందాలు ఎన్ని ఉన్నాయండి, వాళ్ళ ప్యాకాటే కాదు జూదం అంటే ఒకటి. రెండోది మద్యపానం. మూడోది స్త్రీలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవటం. క్లబ్బులు ఇవేను రకరకాలు ఉన్నాయి కదండి ఇవన్నీ. తర్వాత ఏంటనమాట సోనాటే హింస, హత్యలవి దోపిడీలు చేయటం అనమాట. వాడన్నట్టు ఈ 4 కాదు నాకు ఇంకోటి ఇవ్వండి అని అడిగాట పరీక్షిత్ మహారాజుని. పునశ్చయాచమానాయ జాతరూపం అదాది. అప్పుడు ఆయన అన్నట్ట అయితే నీకు జాతరూపం అంటే బంగారం ఇస్తున్నా అన్నట్ట. అంటే డబ్బు కోసం కూడా కొట్టుకొని చేస్తారు. మాతాపితృ విరోధాయ హిరణ్యాయ నమో నమః. తల్లికి కొడుకు కూడా తగద వస్తుందండి ఇది ఈ డబ్బు వలన. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ జరుగుతుంటుంది. అందువలన ఈ 5 స్థానాలు ఇవ్వటం వల్ల ఈ కలియుగంలో మనం ఈ 5 విషయాల్లో కొంచెం దూరంగా వీటికి జాగ్రత్తగా ఉంటే మనం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతామని మనకు భాగవత ప్రారంభంలో చెప్పడం జరిగిందండి. ఇంకా ఈ కలికి ఏంటంటే మనకు 10 అవతారాల్లో చివరి అవతారం ఇది. మొత్తం 9 అవతారాలు అయిపోయిన తర్వాత మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన. రామశ్చ అంటే రాముడు, కృష్ణుడు, బలరాముడు. బుద్ధ కలికి రేవచ అని బుద్ధ అవతారం, తర్వాత కలికి అవతారం, చివరిది ఇంకా రాలే. ఇది మరి ఎలా వస్తుందంటే విష్ణుయసుడు అనేటువంటి విప్రుడికి జన్మిస్తాటండి కలికి. విష్ణుయసుడు అనేవాడికి రాబో కాలం, అది కూడా ముందు భాగవతంలో వ్యాసుడు చెప్పాడండి. అయితే మేము చాలామంది ఏదో ఈ వెంటనే కలియుగం వస్తుందని మీరు భయపడద్దండి. కలియుగం 4 పాదాలు, కొన్ని వేల సంవత్సరాలు. దాంట్లో ఇప్పుడు ప్రథమ పాదం నడుస్తున్నది. 5200 సంవత్సరాలే అయింది. ఇప్పుడేం ప్రారంభంలో అప్పుడే కలి ఏం ప్రవేశించి వచ్చేయట్లేదు మన మీదకి. అందువల్ల మనం ఏం భయపడక్కర్లేదు. ఇంకా 3 పాదాలు జరగాలి. ఆ 3 పాదాలు జరిగిన తర్వాత అప్పుడు కలికి అనేటువంటి అవతారం వచ్చి ఈ కలిపురుషుడిని నాశనం చేసి మళ్ళీ ప్రళయం వస్తే మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. స్వస్తి.